మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటికే 2 దఫాలుగా అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలంతా 118 మంది ఇప్పటి వరకే ప్రమాణ స్వీకారాలు చేస్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే నూతనంగా గెలుపొందిన 50,000 మెజార్టీతో గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి తన తల్లి వెంకట్రామమ్మ మృతి చెందడం, సో ఆ కర్మకాండలు దశదిన కర్మలు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు, అంటే ఈ రోజు వరకు శుక్రవారం రోజు వరకు ఆయన ఫ్రీ అవ్వడం జరిగింది. సో ఇందులోనే ఆయన కొంత వైరల్ ఫీవర్ రావడం, దీంతో ప్రమాణ స్వీకార ప్రక్రియ అనేది కొంత ఆలస్యమైంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవారం హైదరాబాద్లోని అసెంబ్లీలో ఎవరైతే సభాపతి గడ్డం ప్రసాద్ ఉన్నారో ఆయన ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సహా కొంతమంది ముఖ్యులతోటి, ఈయన కుటుంబ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం ఈరోజు చేశారు. సో ఈ రోజు నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి ప్రజలకు సేవలు అందించారు. అదే ఇప్పటివరకే బత్తుల లక్ష్మారెడ్డి పేద ప్రజలకు 100 కోట్లు ఖర్చు పెట్టి అనేకమైన సేవా కార్యక్రమం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలకు అత్యద్భుతంగా సేవలు అందించిన ఒక సామాజికవేత్త అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కంటే ముందు ఆయన సామాజికవేత్త. సో సామాజికవేత్తగా ఆయన ఎవరు చనిపోయినా, అనామకులు చనిపోయినా, పేదవారు చనిపోయినా, లేదంటే పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ శుభమస్తు అనే అనేకమైన అంటే వ్యక్తిగతమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకోవడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఎట్టకేలకు ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజలంతా ఒక 50,000 మెజార్టీతోటి అక్కడ నలమోతు భాస్కర్ రావుపై ఘన విజయం సాధించడం, ఈ నేపథ్యంలోనే ఈరోజు శుక్రవారం హైదరాబాద్లోని అసెంబ్లీలో సభాపతి ఛాంబర్లో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పటివరకు సామాజికవేత్తగా సేవలు అందించిన బత్తుల లక్ష్మారెడ్డి ఈ రోజు నుంచి ఎమ్మెల్యేగా సేవలు అందించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే ఈయన సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తారా, లేదంటే కొనసాగిస్తూనే ఇంకా ప్రజలకు చేరువ అవుతారా చూడాలి. అయితే హ్యాట్రిక్ ఛాన్స్ కోసం ఎదురు చూసిన నలమోతు భాస్కర్ రావు మాత్రం ఈసారి బొక్కబోర్ల పడ్డట్టు మనకి ఇలా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.